వంశధార ఎస్సీ కార్యాలయ ప్రాంగణంలో బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతోని మంత్రి ధర్మాన ప్రసాదరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంగణాన బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహం పెట్టడం సబబు, వంశధార ప్రాజెక్టు సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన బొడ్డేపల్లి విగ్రహం పెట్టడం సమంజసం. ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి హయాంలో బొడ్డేపల్లి పేరు పెట్టడం జరిగిందని, ఈ ప్రాజెక్టు సాధనలో చాలా మంది ఇంజనీర్లు, రకరకాల వ్యక్తులు, సాంకేతిక నిపుణులు ఉన్నారని, వీరంతా ఈ ప్రాజెక్టు సాధనలో అంకితమై ఉన్నారని చెప్పారు. వెబ్సైట్ ని ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఓపెన్ చేస్తుంది. వారు కూడా సలహాలు ఆ వెబ్సైట్కి ఇవ్వచ్చు. అది త్వరలోనే తెలియజేస్తాము. ఇవన్నీ పూర్తయ్యేదాకా ఈ చట్టాన్ని అమలు చేయము. ఇందులో కొంతమంది హైకోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టులో ఉండే అంశాల్లో హైకోర్టు నుంచి వచ్చినటువంటి సలహాలు ఏంటో, హైకోర్టు నుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్ ఏంటో కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే ఈ చట్టం అమలు చేయడం జరుగుతుంది. ఇదేమి ఆదరాబాదరంగా ఇప్పుడు అమలు చేసే స్థితిలో ప్రభుత్వం లేదు. చట్టం అనేది దేశవ్యాప్త ప్రయోజనాల కోసం తెచ్చినట్టు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే కాదు, దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలనుకుంటున్నాయి. మనకి ఇంకొక 8-9 రాష్ట్రాలు మనం చేసిన చట్టాన్ని పరిశీలిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అయితే అన్ని రాష్ట్రాలు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకోసం మోడల్ యాక్ట్ని పెట్టారు. ప్రపంచంలో 175 దేశాలు ఈ చట్టాన్ని తెచ్చుకున్నాయి. టైటిల్ క్లియర్గా లేకపోవడం వలన ఇన్వెస్ట్మెంట్ రావడం, ఇన్వెస్ట్మెంట్ ద్వారా రెవెన్యూ రావడం, ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ రావడం, అనేక అంశాలు దీంట్లో దాగి ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం, సరైన టైటిల్ లేకపోతే ఈనాడు జరుగుతుంది ఏంటంటే ధనవంతుల చేతికి బీదవాళ్ళ ఆస్తులు వెళ్ళిపోతున్నాయి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ పరిశీలించాలి. సుదీర్ఘమైన లిటిగేషన్ ఉండడం వల్ల, ఎప్పుడైనా లిటిగేషన్ చేయడానికి అవకాశం ఉండడం వలన పేదవాడు, నిరుపేద, ఇన్వెస్ట్మెంట్ పెట్టలేనటువంటి వాడు, ఎక్కువ సమయం నిలవలేనటువంటి బలహీనులందరూ ధనవంతులకి వంగిపోవలసి వస్తుంది, ఇచ్చేవలసి వస్తుంది. ఇన్ని అంశాలు దీని వెనక దాగున్నాయి. దయచేసి రాష్ట్రంలో యాజిటేట్ చేస్తున్నటువంటి న్యాయవాదులందరూ మీ అభిప్రాయాలు గౌరవిస్తుంది కనుక ప్రభుత్వం